పంట ఏముంది, ఏమి కలరు, ఏమి సైజు, ఇంత కష్టపడి చూడండి. ఈ తోట ఏమన్నా ఇన్ని దుక్కి చేసి ఏమన్నా ఫలితం లేకుండా మామిడి పండుకి రేటు లేక చాలా బాధపడుతున్నాము. ఇక్కడ ఈ తోట మొత్తం 22 ఎకరాలు ఉంది బిట్టు. ఈ బిట్లో మాకు ఎన్ని అమ్మితే మాకు టన్నుకి రేటు పెరక్క చూడండి. ఆ పండ్లు ఇది నీలం కాయ, ఇది నీలం కాయ మాత్రమే. చూడండి కాయలు ఎట్లున్నాయో చూడు. అది బెంగళూరా, ఇది బెంగళూరా. చూడండి కాయ కలర్ చూడండి, సైజు చూడండి. మహానుభావుడు మాకు రేటు ఇలాదు, మేమేం చేసేది. దయచేసి మందులు ఖర్చు ఎంత వచ్చింది, మందులు ఎంత, దీనికి ట్రాక్టర్ దున్నిండేది ఎంత, దీనికి పెట్టుబడి ఎంత. మన చంద్రగౌడ్ గారు అక్కడ వాళ్ళ తోట దాదాపు 33 ఎకరాలు ఉన్నది. ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఏమన్నా రేటు ఉంటే చెప్పినా పోతాము, నా తోట చాలా ఇబ్బందిగా ఉంది అని పాపం నా దగ్గరికి వచ్చినాడు. మేము తోట మొత్తం చూపిస్తాడా, మీరు ఎక్కడన్నా చెప్పండి చంద్రగౌడ్ గారు, మాకు కూడా అమ్మేస్తాము, నీది నాది కలిసి చెప్తా ఉన్నాము. మేము ఏమి చేయలేక తణుకులాడుతున్నాము. ఇది మన తోట. దయచేసి మాకు రేటు రావాలని నా దేవుని వేడుకుంటున్నాము, వెంకటరమణ స్వామిని. ఇప్పుడు మేము తణుకులాడుతూ ఉన్నాము. ఈ పంట చూసి మాకేదో ఆ పండు అడిగే వ్యాపారస్తులే లేడు. మేము తణుకులాడిపోతే అరుతుమా ఎవరికి చెప్పుకుందాం మేము మా బాధ. దయచేసి ఆ మహానుభావుడు రేట్లు పెంచేందుగా దారి చూపిమ్మని ఆ మహానుభావుని చేతులెత్తి వేడుకుంటున్నాము.